మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు పేట వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రార్థనకు సంబంధించినటువంటి కొన్ని లేఖనాలను ధ్యానిద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. దేవుని సాయంకై చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి యేసయ్య, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మరి చదువుబడిన లేఖన భాగాల నుంచి కొన్ని మాటలు మాకు విరిచి పంచిపెట్టమని, పరిశుద్ధాత్మ ద్వారా సహాయం దయచేయమని ప్రభువా. నేను వట్టివాడును మట్టివాడును ప్రభువా. మరి నీ మాటలు నా నోటి నుండి పలికించినట్లు సహాయం చేయమని ప్రభువా. వినేవారికి చెప్పేటువంటి నాకు ప్రభువా, మా అందరికీ కూడా ఆశీర్వదకంగా ఉండే మాటలు పలకనట్లు సహాయం చేయమని, కృప చూపించమని, కనికరించమని, దయ చూపించమని మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు పేట ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ గమనించండి, అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనంలో వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటందును ఎడతెగక యుండిరి అని ఇక్కడ 2వ అధ్యాయం 42వ వచనంలో రాయబడింది. అంటే ఇక్కడ వీరు అంటే అక్కడ పైన మారు మనసు పాపక్షమాపణను ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో పొంది బాప్తీసం పొందినటువంటి ఆ 3000 మంది కూడా మరి అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండిరి అని చెప్పి ఇక్కడ రాయబడుతుంది. ఇక్కడ మనం ధ్యానాంశం వచ్చేసి ప్రార్థన గురించి కొన్ని మాటలు ధ్యానిద్దాం. మరి ఆనాడు మారు మనస్సు పాపక్షమాపణ పొంది బాప్తీసం తీసుకున్నటువంటి 3000 మంది మరి ప్రార్థన యందు ఎడతెగక ఉండ్రి అని చెప్పి ఇక్కడ రాయబడిన ప్రకారం కొన్ని లేఖనాలను పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రార్థన గురించి మనం ధ్యానిద్దాం. అక్కడే మరి అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 21వ వచనంలో ప్రభు నామను బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదరని ఇక్కడ రాయబడింది. కాబట్టి ప్రభునామను బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరూ కూడా రక్షణ పొందేవారుగా ఉంటారని చెప్పి మరి ఇక్కడ పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. 6వ అధ్యాయము 4వ వచనంలో కూడా మరి అక్కడ అపోస్తులు దేవుని వాక్యమును బోధించుట యందును మరి ప్రార్థన యందును ఎడతెగక ఉండిరి అని చెప్పి అక్కడ ఉంటారని చెప్పి అక్కడ రాయబడింది. కాబట్టి అపోస్తులు దేవుని వాక్యాన్ని బోధించుటను మరి ప్రార్థన యందు వాక్య పరిచర్య యందును మరి ఎడతెగక ఉందుమని వారు చెప్పినట్టుగా అక్కడ రాయబడింది. కాబట్టి అంతేకాకుండా 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 15వ వచనంలో కూడా మరి ఎడతెగక ప్రార్థన చేయుడి అని చెప్పి అక్కడ రాయబడింది. అంతేకాకుండా 5వ అధ్యాయం 25వ వచనంలో మరి మా గురించి ప్రార్థన చేయండి అని చెప్పి సహోదరులకు అపోస్తుడైన పౌలు మరి సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మరి ప్రార్థనకు సంబంధించి కొన్ని మాటలు ధ్యానిద్దాం. మరి మొట్టమొదటిసారిగా ప్రార్థన ఎక్కడ ప్రారంభం అయిందంటే ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం. మరియు షేతునకు కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషాను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. అంటే ఎప్పుడు ప్రార్థన మొట్టమొదటిసారిగా ఆరంభమైందంటే ఎనోషా పుట్టిన తర్వాత అంటే షేతుకు కుమారుడైనటువంటి ఎనోషా పుట్టిన తర్వాత, అంటే ఆదాముకు 3వ కుమారుడైనటువంటి షేతు కుమారుడైన ఎనోషా పుట్టిన తర్వాత యెహోవా నామమున ప్రార్థన చేయుట మరి ఆరంభమైనదని చెప్పి ఇక్కడ ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనంలో రాయబడింది. మరి అంటే ఇక్కడ హేబేలునకు ప్రతిగా మరి దేవుడు మరి ఆదామునకు ఇచ్చినటువంటి కుమారుడైనటువంటి షేతు మరి షేతుకు కుమారుడు పుట్టిన తర్వాత మరి యెహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమైనని చెప్పి ఇక్కడ రాబడింది. కాబట్టి యెహోవా నామమున ప్రార్థన చేయట ప్రారంభించినది మరి ఎవరై ఉంటారంటే ఖచ్చితంగా షేతు ప్రారంభించాడని మనకు ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఇక్కడ హేబేలునకు ప్రతిగా నీతిని స్థాపించుట కొరకై మరి ఈయన మరలా జన్మించి ఉన్నాడు. కాబట్టి మరి ఆ విధంగా
నీతిమంతుడైనటువంటి దేవునికి మొరపెట్టుటకు, దేవుని దగ్గర మాట్లాడుట కొరకు ఆయన యెహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభించడము జరిగింది. ఇంకా పరిశుద్ధ లేఖనాల నుంచి ప్రార్థనకు సంబంధించి కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము, క్షమించండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. 7వ అధ్యాయము 1వ వచనం. అంతటి కిర్యతయిము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకుని పోయి కొండ యందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకే అతని కుమారుడని ఎలియాజరును ప్రతిష్ఠించాడు. అంటే ఫిలిస్తీన్ల దగ్గర నుంచి వచ్చినటువంటి దేవుని మందసాన్ని మరి కొండ యందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకే అతని కుమారుడని ఎలియాజరును ప్రతిష్ఠించడం జరిగింది. అంటే దేవుని మందసాన్ని మరి దేవుని మందసం సేవ చేయుట కొరకై అబీనాదాబు కుమారుడైనటువంటి ఎలియాజరును ప్రతిష్ఠించడము జరిగింది. మరి అక్కడ దాదాపుగా 20 సంవత్సరముల మందసం అక్కడ ఉన్నట్టు ఇక్కడ రాయబడింది. మరి 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని యెడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మను విడిపించును అని ఇక్కడ మరి సమూయేలు సెలవిచ్చేవాడుగా అంటాడు. కాబట్టి సమూయేలు ఇశ్రాయేలు ప్రజలతో ఈ విధంగా అంటాడు, మీ పూర్ణ హృదయముతో యెహోవా వద్దకు మీరు మల్లుకొనుడి. మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణమైనటువంటి హృదయం అంటే మీ హృదయంలో ఏ విధమైనటువంటి వేరే వాటికి స్థావు లేకుండా మరి దేవుడైనటువంటి యెహోవాకు మీ హృదయాన్ని పూర్ణముగా అప్పగించి, అంటే మీ హృదయంలో పూర్ణముగా యెహోవాను ఉంచుకొని మీరు మల్లుకొని యెడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడు. కాబట్టి మీ మధ్య నుండి అన్య దేవతలను అష్టారోతు దేవతలను అన్నిటిని కూడా మరి తీసివేసి, మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయాలు అంటే పట్టుదలతో యెహోవా యందు మరి మీరు ఆయనందు భయభక్తులు కలిగి ఆయనను సేవించుడు అని చెప్పి మరి ఇక్కడ సమూయేలు సెలవిచ్చేవాడుగా ఉంటాడు. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించుడు. మీరు ఎప్పుడైతే దేవుని వైపు మళ్ళుకొని ఉంటారో, ఎప్పుడైతే మీ హృదయంలో ఉన్నటువంటి అన్ని దేవతలకు సంబంధించినటువంటి వాటిని మీ హృదయంలోంచి తీసివేసి పూర్ణ హృదయంతో మరి మీ దేవుడైన యెహోవాను మీరు ప్రార్థించినడేలా సేవించినడేలా ఆయన మిమ్మల్ని మీ శత్రువులైనటువంటి ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మల్ని రక్షిస్తాడని చెప్పి మరి ఇక్కడ సమూయేలు మరి ఇశ్రాయేలు ప్రజల దగ్గర మాట్లాడేవాడుగా ఉంటున్నాడు. 4వ వచనం. అంతటి ఇశ్రాయేలీయులు బయలు దేవతలను అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించారు. కాబట్టి సమూయేలు చెప్పిన ప్రకారం వారి మధ్యలో ఉన్నటువంటి అష్టారోతు దేవతలను మరి బయలు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే మరి సేవించేవారుగా ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఉన్నారని చెప్పి రాయబడుతుంది. కాబట్టి వారి మధ్య ఉన్నటువంటి అన్ని దేవతలైనటువంటి వారందరూ తీసివేసి మరి తమ దేవుడైనటువంటి యెహోవాను మాత్రమే వారు సేవించేవారుగా ఉంటున్నారు. 5వ వచనం. అంతటా సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపిడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినం ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్మలను ఒప్పుకొనిరి. కాబట్టి వారు మరి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సమూయేలు మిస్పాకు రమ్మని పిలువనంపించి వారి పక్షమున నేను మరి ప్రార్థన చేస్తానని వారి దగ్గర చెప్పేవాడుగా ఉంటున్నారు. వారందరూ కూడా మిస్పాలో కూడుకొని యెహోవా సన్నిధిని మరి కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకునేవారుగా ఉంటున్నారు. అంటే ఇక్కడ మిస్పాలో వారు కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి, దేవుని సన్నిధిని నీళ్లను కుమ్మరించి ఆ రోజు ఉపవాసం ఉండి మరి యెహోవా దృష్టికి మేము పాపాత్ములని చెప్పి తమను తాము ఒప్పుకునేవారుగా ఉంటున్నారు. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చుచు వచ్చెను. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు మరి ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి మరి
ఇశ్రాయేల్ మిస్పాలో కూడుకొని ఉన్నారని చెప్పి ఫిలిస్తీన్లకు తెలిసినప్పుడు మరి ఇశ్రాయేల్ ప్రజల మీద వారు దాడి చేయుటకు మిస్పాకు వచ్చినప్పుడు మరి ఇశ్రాయేలీయులు భయపడేవారుగా ఉంటున్నారు. 8వ వచనం, మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలునొద్ద మనవి చేసిరి. మరి ఇశ్రాయేల్ ప్రజలు ఫిలిస్తీయులు తమ మీద దండెత్తి రావడం వల్ల భయపడి మరి సమూయేలుతో ఈ విధంగా సెలవిచ్చేవారుగా ఉంటున్నారు. మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించుటకు, అంటే మన దేవుడైనటువంటి యెహోవా మన శత్రువులైనటువంటి ఫిలిస్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మన కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనవు చేశారు. కాబట్టి నువ్వు దేవునికి ప్రార్థన చేయట ఫిలిస్తీయుల చేతుల నుండి మనం రక్షింపబడే వరకు నువ్వు ప్రార్థన చేయట మానవద్దని చెప్పి సమూయేలు దగ్గర ఇశ్రాయేలు ప్రజలు మనవి చేసేవారుగా ఉంటున్నారు. 9వ వచనం, సమూయేలు పాలువిడని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించారు. సమూయేలు పాలువిడని ఒక గొర్రెపిల్లను యెహోవాకు సర్వాంగ బలిగా, సర్వ అంగములు మరి బలిగా యెహోవాకు ఆ గొర్రెపిల్లను సమర్పించినప్పుడు మరి ఇశ్రాయేలు పక్షమున యెహోవా మరి సమూయేలు యొక్క ప్రార్థన ఆలకించినవాడుగా అంగీకరించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి గొర్రెపిల్ల మరి సర్వాంగ బలిగా ఒక గొర్రెపిల్లను, పాలువిడను ఒక గొర్రెపిల్లను ఇశ్రాయేలు పక్షముగా దేవునికి సమర్పించినప్పుడు మరి దేవుడు ఇశ్రాయేలు పక్షముగా సమూయేలు యొక్క ప్రార్థన అంగీకరించిన వాడుగా ఉంటున్నాడు. 10వ వచనం, సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధం చేయుటకై ఇశ్రాయేలీయుల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. సమూయేలు దహన బలి అర్పించుచుండగానే ఫిలిస్తీయులు ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమ ఫిలిస్తీయుల మీద మరి ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేతిలో ఓడిపోయిన వారుగా ఉంటున్నారు. అంటే ఇశ్రాయేల్ ప్రజల మీదకి వచ్చినటువంటి శత్రుజనమైనటువంటి ఫిలిస్తీయులను దేవుడు మరి సమూయేలు బలి అర్పిస్తుండగా వారి మీదకి రావడం వల్ల దేవుడు వారి మీద ఉరుములను ఉరిమించి వారిని తారుమారు చేసిన వాడుగా, చెదరగొట్టిన వాడుగా మరి చెదరగొట్టి మరి ఇశ్రాయేల్ ప్రజల చేత ఓడిపోయేవారుగా వారిని చేయడము జరిగింది. ఆ విధంగా ఇశ్రాయేల్ ప్రజల చేతిలో మరి ఫిలిస్తీయులు ఓడిపోవడము జరిగింది. మరి అదేవిధంగా ఆ ప్రాంతానికి మరి సమూయేలు ఒక బండను ఉంచి అక్కడ దాన్ని ఎబెనేజర్ అని పేరు పెట్టేవాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే ఎబెనేజర్ అనగా మరి సహాయపు రాయి అని చెప్పి అక్కడ దాన్ని పాతి పెట్టడము జరిగింది. అంటే ఇక్కడ దేవుడు ఫిలిస్తీయుల చేతుల నుండి ఇశ్రాయేల్ ప్రజలను సహాయం చేసి రక్షించడం వల్ల ఆ ప్రాంతానికి ఎబెనేజర్ అనేటువంటి అంటే సహాయపు రాయి అని చెప్పి దానికి పేరు పెట్టడము రాయికి జరిగింది. మరి ఈ విధంగా సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ మరి ఇశ్రాయేల్ ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నాడు. అంతేకాకుండా మరి సమూయేలు ఉన్నంత కాలము ఇశ్రాయేలు పక్షముగా యెహోవా దేవుడు ఉండి మరి ఫిలిస్తీయులకు విరోధముగా ఉండేవాడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా ఇశ్రాయేలు ప్రజలు మరి అనేక గ్రామాలను వారు తిరిగి తీసుకోవడము వారి నుంచి జరిగింది. అంతేకాకుండా మరి 10 మరియు అతని ఇల్లు రామాలో ఉండినందున అచ్చటి తిరిగి వచ్చి అచ్చట కూడా న్యాయం తీర్చుండు. కాబట్టి సమూయేలుక ఇల్లు రామాలో ఉండడం వల్ల అక్కడ కూడా రామాలోకి వెళ్ళి ఆయన న్యాయం వచ్చుచూ ఉండెను. అంతేకాకుండా అక్కడ ఒక బలిపీఠాన్ని దేవునికి యెహోవాకు కట్టినవాడుగా ఉంటున్నాడు. కాబట్టి రామాలో కూడా వెళ్తూ ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. కాబట్టి మరి 14వ న్యాయాధిపతిగా మరి సమూయేలు ఇశ్రాయేల్ ప్రజలకు ఉన్నాడు. కాబట్టి రామాలో కూడా ఆయన న్యాయం తీరుస్తూ వస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా మరి సమూయేలు మరి ఇశ్రాయేల్ పక్షముగా ఫిలిస్తీయులను ఓడించుటకు మరి పాలువిడని గొర్రెపిల్లను మరి సర్వాంగ బలిగా అర్పించినప్పుడు దేవుడు దాన్ని అంగీకరించి మరి ఇశ్రాయేల్ పక్షముగా మరి ఫిలిస్తీయులను
మరి ఓడించిన వాడుగా, ఇశ్రాయేలు ప్రజలను రక్షించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి సమూయేలు ప్రార్థన చేసినప్పుడు, అంతేకాకుండా ఇశ్రాయేలు ప్రజలు తమ మధ్యలో ఉన్నటువంటి అన్య దేవతలను, అష్టారోతు దేవతలను, బయలు దేవతలను అన్నిటిని తీసి పారవేసి తమ దేవుడైనటువంటి యెహోవాను సేవించడం ద్వారా, అంటే తమలో ఉన్నటువంటి దోషాలను, తప్పులను, దుర్మార్గాలను వదిలిపెట్టి దేవునికి మొరుపెట్టినప్పుడు వారు ఇబ్బందుల్లో, ఇరుకుల్లో మరి మనస్ఫూర్తిగా మరి పూర్ణ హృదయంతో మరి వారు దేవునికి మొరుపెట్టినప్పుడు దేవుడు వినేవాడుగా ఉండి మరి వారి ప్రార్థనను విని వారిని రక్షించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ విధంగా మనము కూడా మన హృదయములో మరి మన తలంపులలో ఉన్నటువంటి చెడ్డ ఆలోచనలు, చెడ్డ అలవాట్లను అన్నిటి తీసివేసి మనము కూడా దేవుణ్ణి ప్రార్థిస్తే, మొరపెడితే మన మొరను ఆలకించి సహాయం చేసేవాడుగా దేవుడు ఉన్నాడని చెప్పి పరిశుద్ధ లేఖనాల వలన మనకు అర్థమవుతుంది. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. మరియు సమూయేలు జనులతో ఇట్లనెను, మోషేను అహరోనును నిర్ణయించి మీ పితరులను ఐగుప్తుల నుండి రప్పించినవాడు యెహోవాయే గదా. కాబట్టి యెహోవా మీకును మీ పితరులకును చేసిన నీతి కార్యములను బట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించినట్లు మీరు ఇక్కడ నిలిచిండుడి. యాకోబు ఐగుప్తునకు వచ్చిన పిమ్మట మీ పితరులు యెహోవాకు మొరపెట్టగా ఆయన మోషే అహరోనును పంపించినందున వారు మీ పితరులను ఐగుప్తుల నుండి తోడుకుని వచ్చి ఈ స్థలమందు నివసింప చేసినారు. కాబట్టి మరి ఆనాడు ఐగుప్తు దాసత్వంలో ఉన్నటువంటి మీ పితరులు మరి దేవునికి మొరపెట్టినప్పుడు మరి దేవుడు మోషేను అహరోనులను పంపించి మరి మీ పితరులైనటువంటి వారిని ఐగుప్తు దాసత్వం నుండి విడిపించి మరి ఇప్పుడు ఉన్నటువంటి పాలు తేనెలు ప్రవహించేటటువంటి కానాను దేశానికి దేవుడు తీసుకొని వచ్చిన వాడుగా ఉంటున్నాడు. అంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దాసత్వంలో ఉండి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి యొక్క మొరను ఆలకించి, వారి యొక్క ప్రార్థన ఆలకించి తన సేవకుడైనటువంటి మోషే అన్నైనటువంటి అహరోనును పంపించి ఇశ్రాయేలు జనాంగాన్ని మరి దాసత్వం నుంచి విడుదల చేసి మరి అరణ్యము గుండా, ఎర్ర సముద్రము గుండా మరి నడిపిస్తూ మరి అరణ్యంలో ఏ విధమైనటువంటి ఆహార విషయంలో ఉన్నటువంటి ఏమిట్లో కూడా తక్కువ కాకుండా 40 సంవత్సరాలు వాళ్ళని పోషిస్తూ ఇప్పుడు నివసిస్తున్నటువంటి కానానుకు దేవుడు మరి వారిని చేర్చిన వాడుగా, మరి వారి యొక్క మొరని, వారి ప్రార్థన విని వారిని రక్షించిన వాడుగా, దాసత్వం నుండి విడిపించి రక్షించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల యొక్క మొరను దేవుడు వినినవాడుగా ఉంటున్నాడని చెప్పి మనకు అర్థమవుతుంది. కాబట్టి పూర్ణ హృదయంతో మరి ఆయన్ను సేవిస్తే, దేవుణ్ణి ప్రార్థిస్తే మరి ఆయన మొర వినేవాడుగా ఉంటున్నాడని చెప్పి మనకు తెల్లమవుతుంది. 12వ అధ్యాయం 23వ వచనంలో సమూయేలు ఈ విధంగా అంటారు, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడనగుదును అని అంటున్నాడు. కాబట్టి నా నిమిత్తము నేను ఇశ్రాయేలు ప్రజల గురించి, అంటే మీ గురించి ప్రార్థన చేయటం మానితే అది దేవునికి నేను విరోధముగా పాపము చేసిన వాడనవుతానని చెప్పి సమూయేలు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. అంటే దీని అర్థం ఏమి అంటే మన గురించి మనం ప్రార్థన చేసుకున్నట్టే కాదు, ఇతరుల గురించి కూడా ప్రార్థన చేసేవారుగా ఉండాలని చెప్పి దేవుని పరిశుద్ధ లేఖనము మరి సెలవిచ్చేదిగా ఉంటుంది. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనం. ఆనాడు సొలొమోను మహారాజు మరి దేవాలయాన్ని ప్రతిష్ఠించిన తర్వాత దేవునితో ఈ విధంగా మొరపెట్టేవాడుగా అంటాడు, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు, మహాకాశంలో సైతం నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరం ఎలాగూ పట్టును. నిశ్చయముగా మరి ఖచ్చితంగా దేవుడి లోకంలో నివాసము చేయడు. దేవుడు పరలోకంలో ఉండేటువంటి ఆయన భూమి మీద నివాసము చేయడు. ఆయన ఆత్మస్వరూపి కాబట్టి మహాకాశంలో సైతం నిన్ను పట్టజాలవు. మహాకాశంలో మరి అవి నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరం ఎలాగూ పట్టను. కాబట్టి మహాకాశంలో దేవుడైనటువంటి యెహోవాను పట్టజాలవు. మరి నేను భూమి మీద నేను కట్టించినటువంటి ఈ మందిరము మరి ఎలాగూ పట్టును. అయినను యెహోవా నా దేవా, నీ దాసుడైన నా ప్రార్థన విన్నపమును అంగీకరించి ఈ దినము నీ దాసుడైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించు. అయినప్పటికీ అంటే మహాకాశంలో పట్టజాలనేటువంటి దేవుడవు నువ్వు, మరి భూమి మీద నేను కట్టించిన ఈ మందిరం ఎలాగూ పట్టును. అయినప్పటికీ కూడా
యెహోవా నా దేవా, నీ దాసుడైన నా ప్రార్థన విన్నపము అంగీకరించి ఈ దినము నీ దాసుడైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. కాబట్టి గొప్ప దేవుడవు, రక్షకుడు అయినటువంటి నీవు మరి మానవుడు కట్టించిన మందిరంలో నివసించగలవా అంటే మరి ఆకాశంలో పట్టజాలన్నటువంటి నీవు మరి ఈ మందిరంలో ఎలా పట్టును మరి అయితే నేను పెట్టి నీ దాసుడు అనేటటువంటి నేను చేసేటువంటి మొరను మరి నా దేవా నీవు ఆలకించి మరి ఈ దినము నీ దాసుడైనటువంటి నేను చేయి ప్రార్థనను పెట్టు మొరను ఆలకించమని చెప్పి సొలొమోను మహారాజు మరి దేవునికి ప్రార్థన చేసేవాడుగా ఉంటాడు. 30వ వచనం, మరియు నీ దాసుడైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా, మరి నీ జనులైనటువంటి నీ ప్రజలను నేనును మరి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాసస్థానమైనటువంటి ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము, విననప్పుడల్లా మమ్మను క్షమించుము. కాబట్టి నీ నివాస స్థలమైనటువంటి ఈ యెరూషలేము దేవాలయం తట్టు మేము మరి తిరిగి ప్రార్థన చేయనప్పుడు నీ నివాసమైనటువంటి ఆకాశము నుండి విని మా విన్నపములను అంగీకరించి విననప్పుడల్లా మమ్మల్ని క్షమించుమని చెప్పి దేవునికి మరి సొలొమోను మహారాజు ప్రార్థన చేసేవాడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా 33వ వచనం, మరియు ఇశ్రాయేలులకు నీ జనులు నీకు విరోధంగా పాపం చేయడం చేత తమ శత్రువుల ఎదుట మొత్తబడినప్పుడు వారిని తట్టు తిరిగి నీ నామను ఒప్పుకొని ఈ మందిరమందు నిన్ను గూర్చి ప్రార్థన విన్నపం చేయనప్పుడల్లా నీవు ఆకాశమందు విని ఇశ్రాయేలులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశంలోకి వారిని తిరిగి రప్పించుము. మరియు వారు నీకు విరోధంగా పాపం చేసినందున ఆకాశం మూయబడి వర్షం లేకపోగా నీవు వారిని ఇలాగూ శ్రమపెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపమును విడిచిపెట్టి స్థలం తట్టు తిరిగి ప్రార్థన చేసినడలా నీవు ఆకాశం ముందు విని నీ దాసులను ఇశ్రాయేలులకు నీ జనులు చేసిన పాపములను క్షమించి వారు నడవలసిన సన్మార్గం వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపు. మరి నీ ప్రజలైనటువంటి మరి ఇశ్రాయేలులు నీకు విరోధంగా పాపం చేయటం ద్వారా మరి వారు తమ శత్రువుల చేత మొత్తబడినప్పుడు మరలా వారు బుద్ధి తెచ్చుకొని నీకు మొరపెట్టినప్పుడు మరి నీ మందిరం వైపు చూస్తూ నీ వారి యొక్క పాపాలు ఒప్పుకున్నప్పుడు మరి నీవు ఆకాశం నుండి చూస్తూ వింటూ ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపమును క్షమించి వారి దోషములు క్షమించి వారిని మరలా తిరిగి సమకూర్చేవాడుగా ఉండాలని చెప్పి మరి నీకు మొరపెట్టేవారముగా ఉంటున్నాము. అంతేకాకుండా వారు చేసిన పాపములు బట్టి వర్షం లేక వారు ఇబ్బంది పడుతుండగా మరి వారి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు వారి యొక్క శ్రమలను ఇబ్బందులను ఇరుకులుండి వారికి మరి పంటలకు కావలసినట్టు వర్షాన్ని కురిపించమని నీ దగ్గర మొరపెట్టేవారముగా ఉంటున్నామని చెప్పి సొలొమోను మహారాజు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. 39 ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు గనక నీవు ఆకాశమున నీ వాస్తలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రార్థనటి వారికి ప్రతిఫలమిచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటిను వారు నీ యందు భయభక్తులున్నట్లు చేయము. నరపుత్రులందరూ హృదయము నీవు మాత్రమే తెలుసుకొని ఉన్నావు. కాబట్టి మానవుల యొక్క హృదయం అంతరంగము నీకు తెలుసు. నీవు దేవుడు కాబట్టి వారి యొక్క ప్రవర్తన బట్టి వారికి ప్రతిఫలము ఇమ్మని మరి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటి వారు నీ యందు భయభక్తులు కలిగి ఉండనట్లు చేయము. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల యొక్క హృదయాలన్నీ నీకు తెలుసు. మానవుని యొక్క హృదయం అంతా నీకు తెలుసు కాబట్టి వారి హృదయంలో నీ యందు భయభక్తులు కలిగి ఉండటాన్ని బట్టి నీ చిత్త ప్రకారం నీ వాక్య ప్రకారం నడుచుకున్నట్టు బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి మరి వారి పితరులకు నీవు దయచేసినటువంటి మరి ఆ కానానులో వారు నీ యందు భయభక్తులు కలిగి జీవించేటట్ల వారికి దయచేయమని చెప్పి మరి సొలొమోను మహారాజు దేవునికి ప్రార్థన చేసేవాడుగా ఉంటున్నాడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనిస్తే మరి అక్కడ దర్యావేషు అంటే బబులోను రాజు అయినటువంటి దర్యావేషు మరి రాజ్యపాలన చేస్తున్నాడు. అక్కడ ఆ రాజు మరి తనకు రాజ్యపాలనలో సహాయం చేయుటకు 120 మంది అధిపతులను నియమించడం జరిగింది. అందులో ముగ్గురిని ప్రధానులుగా నియమించాడు. మరి దానియేలు వచ్చేసి ముఖ్యుడిగా నియమించడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఆ అధిపతులందరూ కూడా
మరి వారి రాజ్యానికి సంబంధించిన లెక్కలన్నీ కూడా దానియేలుకు చెప్పవలసిన మరి పని అయి ఉంది. అందు నిమిత్తము అక్కడ ఉన్న వారందరూ కూడా దానియేలు మీద ఈర్ష్య కలిగిన వారుగా మరి ద్వేషం కలిగిన వారుగా ఉంటూ మరి దానియేలు మీద ఏదో ఒక తప్పు చూపించి రాజు చేత శిక్షింప చేయాలనుకుని మరి ఆ మనసులో అనుకునే వారుగా ఉంటున్నారు. ఆ విధంగా దానియేలు విషయంలో మరి ఏ తప్పు దొరకకుండా ఉండడం వల్ల వారు ఒక పన్నాగం పన్నిన వారుగా ఉంటున్నారు. 4వ వచనం, అందుకు ప్రధానులు అధిపతులు రాజు పాలనల విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండ్రి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. మరి దానియేలులో తప్పు కనుక్కోవాలనుకున్నారు, కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాకుండా మరి ఉండేవాడుగా ఉంటున్నాడు. ఆ విధంగా దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. అయితే మరి వారు దానియేలు తప్పు కనుక్కొని శిక్షింప చేయాలనుకున్నారు. కానీ అయితే దానియేలు ఎంతో నమ్మకంగా ఉండి ఏ నేరమైన తప్పైన చేయకుండా ఉండేవాడుగా ఉంటున్నాడు. అందుకు వారు దేవుని పద్ధతి విషయం అందే కానీ మరి ఏ విషయంలో దానియేలులో తప్పు మనము కనుగొనలేమని చెప్పి వారు నిర్ణయించుకొని మరి వారు రాజు దగ్గర పోయి ఒక మరి శాసనాన్ని లేదా ఒక రాజ్యాధికారాన్ని కలిగినటువంటి ఒక శాసనాన్ని వారు మరి ఏర్పాటు చేసేవారుగా రాజు ద్వారా ఉంటున్నారు. అంటే 1 నెల రోజుల వరకు ఎవరు కూడా రాజుకు తప్ప ఎవరికి మరి మొరపెట్టకూడదని చెప్పి ఒక శాసనాన్ని మరి వారు చాటింపు చేసే యోచన కలిగి ఆ విధంగా రాజుకు చెప్పినప్పుడు రాజు కూడా ఆ విధంగా ఆ శాసనాన్ని నెల రోజుల వరకు ఎవరు కూడా నన్ను తప్ప ఎవరికి మనవి చేయకూడదనేటువంటి ఒక శాసనాన్ని ఏర్పాటు చేయడము జరిగింది. మరి ఈ శాసనం గురించి దానియేలుకు తెలుసు కూడా యెరూషలేము తట్టు మరి కిటికీ తలుపు తెరిచి ముమ్మారు దేవునికి ప్రార్థిస్తూ దేవుని సేవిస్తూ ఆరాధించేవాడుగా ఉంటున్నాడు. మోకాళ్ళుని ముమ్మారు దేవునిని ప్రార్థించి ఆరాధించేవాడుగా సేవించేవాడుగా దేవునికి ప్రార్థన చేసేవాడుగా ఉంటున్నాడు. అయితే మరి ఆ అధిపతులు దానియేలు మీద తప్పును దానియేలు మీద తప్పు అనేటువంటి నెపాన్ని మరి చేయాలని చెప్పి రాజుకు చెప్పి ఈ విధంగా దానియేలు నీకు తప్ప ఎవరికి మరి మనవి చేయకూడదని నెల రోజులు మరి శాసనం తయారు చేసే దానియేలు ఆ శాసనాన్ని మీరినవాడుగా ఉంటూ తన దేవునికి ప్రార్థన చేసేవాడుగా ఉంటున్నాడని చెప్పి దానియేలు గురించి రాజునకు చెప్పేవారుగా మరి ఎవరైతే ఆ రాజుకు తప్ప వేరే వాళ్ళకి ప్రార్థన చేస్తారో లేదా మనవి చేస్తారో వారిని సింహబోనులో వేయాలని శాసనం ఉంది కదా అని చెప్పి రాజు దగ్గర అన్నప్పుడు మరి దర్యావేషు రాజుకు దానియేలును సింహబోనులో వేయాలనేటువంటి ఉద్దేశం లేనప్పటికీ మరి ఆయన ఆ శాసనం నిమిత్తము మరి దానియేలును సింహబోనులో వేయడము జరిగింది. మరి అయితే మరి ఉదయమైన తర్వాత చూస్తే మరి ఆయన దర్యావేషు రాజు మరి దానియేలును నీ దేవుడు నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. తర్వాత ఆ విధంగా మరి దేవుడు తన దూతలను పంపించి దానియేలును సింహాల నోటి నుండి రక్షించిన వాడుగా ఉంటున్నాడు. మరి రాజు దానియేలును బయటికి రమ్మన్నప్పుడు బయటికి వచ్చి రాగా ఆ విధంగా దానియేలు మీద నింద మోపినటువంటి వారిని వారి కుటుంబ సభ్యులను అందరినీ సింహాలకు మరి బలిగా అర్పించడము జరిగింది. మరి దానియేలు మరి ఇంత మరి శాసనం తయారు చేయనప్పటికీ ప్రాణహాని ఉన్నప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి మొరపెట్టేవాడుగా ప్రార్థన చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ విధంగా ఆపదలైతేనేమి ఇబ్బందులు అయితేనేమి ఇరుకుల్లో అయితేనేమి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మన మొరను వినేవాడుగా ఉంటాడని చెప్పి ఇక్కడ దానియేలు మరి జీవితం గురించి మనకు అర్థమవుతుంది. ఎలాంటి ఇబ్బందులైనా సరే దేవుడు కాపాడేవాడుగా ఉంటాడని చెప్పి మనకు అర్థమవుతుంది. లూకా సువార్త 11వ అధ్యాయము. లూకా సువార్త 11వ అధ్యాయము మొదటి వచనం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకు ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగాను. కాబట్టి
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు ఒక చోట ప్రార్థన చేస్తుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు వచ్చేసి, యోహాను తన శిష్యులకు ప్రార్థన చేయుట నేర్పి ఉన్నాడు కాబట్టి మాకు కూడా ప్రార్థన నేర్పమని ఆయన అడిగాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును మరి తన శిష్యులలో ఉన్నటువంటి ఒకడు నాకు యోహాను ఏ విధంగా తన శిష్యులకు ప్రార్థన నేర్పించి ఉన్నాడు, అదేవిధంగా మరి మాకును ప్రార్థన చేయమని మరి యేసుక్రీస్తు వారిని అడిగిన వాడుగా ఉంటున్నాడు. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక. మరి మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము. తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము భూమి మీదికి అంటే పరలోకం నుండి భూమి మీదికి వచ్చును గాక, మాకు కావాల్సిన అనుదిన ఆహారం, మాకు కావాల్సిన ఏ దిన ఆహారం ఆ దినమే మాకు దయచేయము. మేము మాకు వచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించుతున్నాము కనుక మా పాపములను క్షమించుము. మేము ఎవరైతే మా యందు మాకు అచ్చిగలిగి లేదా మా పట్ల దోషం కలిగినటువంటి వారి యొక్క పాపములు మేము ఏ విధంగా క్షమిస్తున్నామో అదేవిధంగా మా పాపములను కూడా క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను. మమ్మల్ని శోధనలోకి అంటే మమ్మల్ని శోధనలోకి రాకుండా దుష్టు నుండి తప్పించమని పలకాలని చెప్పి మరి శిష్యులకు దేవుడు ప్రార్థన నేర్పించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తన శిష్యులకు ఈ విధంగా ప్రార్థన మరి నేర్పించిన వాడుగా ఉంటున్నాడు. అక్కడే లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనం, అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులకు మరి ప్రార్థన ఏ విధంగా చేయాలనేది మరి నేర్పించిన వాడుగా ఉంటున్నాడు. మరి ఆయన మరణించి సమాధి చేయబడి మూడదిన మృత్యుంజయుడై లోకపాపాల విషయమై పునరుత్థానం అయిన తర్వాత మరి ఆయన ఒక వాగ్దానం ఇచ్చేవాడుగా ఉంటాడు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచియుండుడని వారితో చెప్పాను. కాబట్టి నా తండ్రి మీకు చేసినటువంటి వాగ్దానం మరి చేసిన మీ మీదకు పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచిండుడని వారితో చెప్పాను. మరి దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు మీకు ఏ వాగ్దానం చేసి ఉన్నాడో ఆ వాగ్దానం మీకు నెరవేరినట్లు మరి పైనుండి శక్తి పొందు వరకు మీరు పట్టణంలో నిలిచిండుడని వారితో చెప్పాను. అంటే పట్టణంలో నిలిచుండి మీరు దేవుడు చేసినటువంటి వాగ్దానం పొందుటకు శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచుండి ప్రార్థన చేయుడి అన్నట్లుగా వారితో దేవుడు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. 50వ వచనం, ఆయన బేతనే వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వది. బేతనేటువంటి గ్రామం వరకు వారిని తీసుకొని పోయి మరి శిష్యులను దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు ఆశీర్వదించిన వారుగా ఉంటున్నారు. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడై వారిని ఆశీర్వదిస్తేనే మరి వారి నుండి ఆయన ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమయ్యేవాడుగా ఉంటున్నాడు. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయం నుండి దేవునికి స్తోత్రము చేయుచుంటారు. కాబట్టి ఆయన పరలోకానికి ఆరోహణమైన తర్వాత వారు మరి ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో ఎంతో సంతోషముతో మరి తమ ప్రభు తమ రక్షకుడు పునరుత్థానుడై పరలోకానికి తండ్రి ఎద్దుకి వెళ్ళి ఉన్నాడనేటువంటి ఆనందంతో రేపు పొద్దున మరలా మమ్మల్ని ఆ విధంగా పరలోకానికి తీసుకెళ్తాడనేటువంటి ఆనందంతో వారు యెరూషలేముకు తిరిగి వెళ్ళి ఎడతెగక మరి దేవాలయం నుండి దేవునికి స్తోత్రము చేయొచ్చు. ఎడతెగక దేవాలయం నుండి దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ దేవునికి స్తోత్రము చేసేవారుగా ఉంటున్నారు. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు ఆరోహణుడు అయిన తర్వాత ఆయన శిష్యులందరూ కూడా యెరూషలేముకి వెళ్ళి మరి యెరూషలేము దేవాలయంలో ఉండి ఎడతెగక దేవునికి స్తోత్రం చేసేవారుగా ఉంటున్నారు. దేవునికి ఎడతెగక ప్రార్థన చేసేవారుగా దేవుని ఆరాధించేవారుగా ఉంటున్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు గెత్సెమనే అనే చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఎక్కడ కూర్చునమని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడకుటకును మొదలుపెట్టును. కాబట్టి గెత్సెమనే చోటుకు వచ్చిన తర్వాత దేవుడు మరి ప్రార్థన చేయుటకు నేను వెళుచున్నానని చెప్పి
తన శిష్యులలో మరి ముగ్గురిని, పేతురును, జెబెదయి కుమారులు యాకోబు, యోహానులను వెంట పెట్టుకొని పోయినవాడుగా, మరి ఎంతో దుఃఖపడుటకును చింతాక్రాంతుటకును మొదలుపెట్టినవాడుగా ఉంటున్నాడు. అప్పుడు యేసు, మరణమునంతగా నా ప్రాణం బహు దుఃఖంతో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్టప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. కాబట్టి శిష్యులను అక్కడ కొంత దూరంలో వారిని ఉండమని చెప్పి, మరి నాతో కూడా మీరు మెలకుగా ఉండడని చెప్పి ఆయన కొంత దూరం వెళ్ళి సాగిలపడి మరి తండ్రి అయినటువంటి దేవునికి మరి మొరపెట్టవాడుగా ఉంటున్నాడు. తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నెను నా ఎద్దు నుండి తొలగిపోనిమ్ము. సాధ్యమైతే ఈ గిన్నెను అంటే ఈ బాధ్యతను లేదా ఈ కార్యాన్ని, ఈ త్యాగ కార్యాన్ని, లేదా ఈ పాపల విషయమై నేను మరణించాల్సినటువంటి, నేను మరి శ్రమ పొందాల్సినటువంటి ఈ గిన్నెను మరి తొలగించు, అయినను నా ఇష్ట ప్రకారం కాదు కానీ నీ చిత్త ప్రకారమే మరి కానిమ్మని ప్రార్థించిన. కాబట్టి నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే జరిగించమని తండ్రి అయినటువంటి దేవునికి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు ప్రార్థించేవారుగా ఉంటున్నారు. ఆయన మరలా శిష్యుల దగ్గరకు వచ్చి, వారు నిద్రించి చూచి, మరి ఒక గడియనను నాతో కూడా మేల్కొనలేరా అని, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయడి, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనత అని పేరుతో చెప్పి. కాబట్టి ఆయన మరలా శిష్యుల దగ్గరికి వచ్చి వారు నిద్రించుటూ చూసి, మరి ఒక గడి అయినను మీరు మేల్కొని ఉండలేరా అని చెప్పి శిష్యులతో మరి అనేవాడిగా ఉంటున్నాడు. అంటే శిష్యులు నిద్రించుట చూసి మరలా వాళ్ళ దగ్గరికి వచ్చి వారు నిద్రించ చూసి, మరి ఒక గడి అయినను మీరు మేల్కొనలేరా, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయుడని చెప్పి వారితో చెప్పిన వాడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనంగా ఉంది, మరి శరీరం బలహీనంగా ఉండటం వల్ల మీరు మరి నిద్రలోకి ప్రవేశించేవారుగా ఉంటున్నారు. కాబట్టి మరి ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉందని పేతురుతో చెప్పేవాడుగా ఉంటున్నాడు. మరలా రెండో మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యుద్ధ నుండి తొలగిపోవటం సాధ్యం కాదని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను, ఎలానగా వారి కన్నులు భారముగా ఉండెను. కాబట్టి రెండో మారు మరి కొంత దూరం వెళ్ళి మరలా తండ్రి అయినటువంటి దేవుని దగ్గర దేవునికి ప్రార్థించేవాడుగా మొరపెట్టేవాడుగా ఉంటున్నాడు. నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యుద్ధ నుండి తొలగిపోవటం సాధ్యం కాని ఎడల, అంటే ఈ త్యాగాన్ని నేను చేస్తేనే కానీ, ఈ గొప్ప కార్యాన్ని నేను చేస్తే కానీ ఇది మరి సాధ్యం కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగా కానీ ప్రార్థించి తిరిగి వచ్చి వారు నిద్రించుట చూచెను, ఏలైనగా వారి కనులు ఎంతో భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచూ మూడవ మారు ప్రార్థన చేశాను. మరలా వారిని విడిచిపెట్టి మూడవ మారు ప్రార్థన చేస్తూ, తండ్రి, నీ చిత్త ప్రకారం జరిగించు కార్యమని చెప్పి దేవునికి ప్రార్థన చేసి మూడవ మారు ప్రార్థన చేసేవాడుగా ఉంటున్నాడు. అప్పుడు ఆయన తన శిష్యుల వద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకునడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనిషి కుమారుడు పాపల చేతికి అప్పగించబడుతున్నాడు, లేండి వెళదాము, ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించుతున్నాడు అని చెప్పి వారితో చెప్పాను. కాబట్టి ఇక మూడోసారి ప్రార్థన చేసిన తర్వాత శిష్యుల దగ్గరికి వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపల చేతికి అప్పగింపబడుతున్నాడు, నన్ను అప్పగించబోవాడు మరి నాకు సమీపముగా ఉన్నాడని వారితో చెప్పాను. కాబట్టి మనుష్య కుమారుడు లోక పాపముల విషయము, మరి పాపలందరి కోసము మరి తాను శిలువలో మరణించుట కొరకు, మరి సమాధి చేయబడి మూడుదిన మృత్యుంజడి లేచుట కొరకు మరి అప్పగింపబడిపోతున్నాడు. కాబట్టి మీరు నిద్రపోయి అలసట తీర్చుకొనడి, ఇక మనిషి కుమారుడు అప్పగింపబోతున్నాడు అని చెప్పి, నన్ను అప్పగించబోడు నాకు సమీపముగా వస్తున్నాడని చెప్పి మరి శిష్యులతో సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. చివరిగా తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ వచనం. తుదకు సహోదరుల, మీలో జరుగుతున్న ప్రకారము ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి
మహిమపరచబడి నిమిత్తము మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుండి తప్పింపడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. తుదకు సహోదరులరా, మీలో జరుగుతున్న ప్రకారము ప్రభువాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడి నిమిత్తం. కాబట్టి సహోదరులారా, మీలో జరుగుతున్నటువంటి ప్రకారము ప్రభువాక్యము, దేవుని వాక్యము, దేవుని యొక్క సువార్త శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడి నిమిత్తము, తొందరగా వ్యాపించి మహిమపరచబడినట్లు మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల నుండి తప్పింపబడి నిమిత్తం, మేము మూర్ఖులైనట్టు తాము తప్పు చేస్తున్నప్పటికీ తమదే కరెక్ట్ అయినటువంటి మూర్ఖుల నుండి మేము తప్పించబడినట్లు, మూర్ఖుల చేతుల నుండి మేము తప్పించబడి నిమిత్తమును మా కొరకు ప్రార్థించండి. కాబట్టి దేవుని వాక్యము, దేవుని యొక్క సువార్త మహిమపరచబడినట్లు, అంటే సువార్త ప్రకటింపబడినటువంటి అనేక ప్రాంతాల్లో ప్రకటించబడి అనేకులు సువార్తను ఎరిగి గుర్తెరిగి నిజమైన దేవుడు యేసుక్రీస్తుని తెలుసుకునే విధంగా అందు నిమిత్తము, అంతేకాకుండా దుష్టుల చేతుల నుండి మేము తప్పింపబడి నిమిత్తము మా కొరకు ప్రార్థించుడని చెప్పి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీ 2వ పత్రిక రాస్తున్నాడు. కాబట్టి మా గురించి ప్రార్థన చేయండి. విశ్వాసం అందరికీ లేదు, అయితే ప్రభువును నమ్మదగిన వాడు ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడు. కాబట్టి విశ్వాసం అనేది అందరికీ ఉండదు. విశ్వాసం ఉన్నటువంటి ఎవరైతే వారు ప్రభునామను బట్టి ప్రార్థన చేస్తారో వారందరూ కూడా రక్షింపబడేవారుగా ఉంటారు. ప్రభు నమ్మదగిన వాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి ప్రభు అయినటువంటి ఆయన యేసుక్రీస్తుల వారు రక్షకుడు, నమ్మదగిన వాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడేవాడుగా, అంటే ప్రభునామాన్ని బట్టి మనం ప్రార్థన చేసే దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన మనములను స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడేవాడుగా ఉంటాడని చెప్పి ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీ 2వ పత్రిక రాస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా ప్రార్థనలో మెలకుగా ఉండి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, కష్టాలలో, కన్నీళ్ళలో భయపడక ధైర్యముగా దేవునికి మొరపెట్టేవారుగా ఉండాలి. అంతేకాకుండా మన అనుదినం నిత్య జీవితంలో కూడా మనము దేవునికి మొట్టమొదటిసారిగా ప్రార్థనతోనే మన యొక్క దిన కార్యక్రమాలను మొదలుపెట్టేవారుగా ఉండాలి. అంతేకాకుండా మనము నిద్రించక ముందు కూడా ప్రార్థన చేసుకొని నిద్రించేవారుగా ఉండాలి. అంతేకాకుండా దేవుడు మనకు దయచేసి ప్రతి విషయంలోనూ కూడా దేవునికి కృతజ్ఞతలుగా చెల్లించి ఆయన ప్రార్థించి అన్ని పనులు చేసుకునేవారుగా, అన్ని పదార్థాలు మనం శరీరానికి తీసుకునే వాటి విషయంలో కూడా దేవునికి ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తులు చెల్లించి ప్రార్థించేవారుగా ఉండాలని చెప్పి మనవి చేస్తున్నాం. కాబట్టి ఈ విధంగా దేవుణ్ణి ఎడతెగక ప్రార్థన చేసేవారుగా ఉండాలి. కాబట్టి శోధనలోకి మనం వెళ్ళకుండా, దుష్టుల నుండి తప్పించుకోవాలంటే, అపవాది సాతాను నుంచి మనం తప్పించుకోవాలంటే మెలకుగా ఉండి దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉంటూ దేవుని యొక్క వాక్య ప్రకారం జీవిస్తూ ఎప్పుడు కూడా దేవునితో సహవాసం కలిగి ఉండేవారుగా, దేవునితో మాట్లాడేవారుగా, దేవునికి మొరపెట్టేవారుగా ఉంటే మనము వాక్య ప్రకారం జీవించేవారముగా ఉంటాము. ఆ విధంగా జీవిస్తూ ప్రార్థనలో మెలకుగా ఉండి పట్టుదల కలిగి ఎడతెగక ప్రార్థించేవారుగా ఉంటూ ఈ లోక అధికారి అయినటువంటి సాతాను యొక్క బంధకాల నుండి విడిపింపబడుతూ దేవుని యొక్క వాక్య ప్రకారం జీవిస్తూ ఆయన రాకడ పర్యాంతము ఆయనతో పాటు పరలోకానికి చేర్చబడేవారుగా ఉండాలని చెప్పి మెలకువగుండి ప్రార్థనలు చేసేవారుగా ఉండాలని చెప్పి ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.